భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 25,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలకు 8,189 పోలింగ్ స్టేషన్లు, 133 కౌంటింగ్ స్టేషన్లు సిద్ధం చేశారు. మొత్తం 53,43,000 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనికి అనుగుణంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పార్టీ బేస్గా జరుగుతున్న ఎన్నికలు కావడంతో భద్రత పెంచామని డీజీపీ అన్నారు. ఓటర్లు నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయొచ్చన్నారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేస్తామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో బయట కూడా వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు డీజీపీ. సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 1,183 లైసెన్స్ వెషన్స్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. 4,800 మంది బైండ్ ఓవర్ చేశామని చెప్పారు. అందులో 2,900 మంది రౌడీ షీటర్లున్నారని చెప్పారు. మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మృతిపై దర్యాప్తు జరుగుతోందని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. గత 15 రోజులుగా పోలీస్ శాఖ ఈ ఎలక్షన్స్ ని శాంతియుతంగా నిర్వహించేందుకని చెప్పి సన్నాహం చేస్తూ ప్రిపరేటరీ వర్క్ చేసింది. ఈ లాస్ట్ ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత 1183 వెపన్ లైసెన్స్ ని డిపాజిట్ లోకి తీసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. అట్లాగే 4,318 మందిని గుడ్ బిహేవియర్ కోసం అని చెప్పి బైండ్ ఓవర్ చేసినాము. వీళ్ళలో 2,952 మంది రౌడీస్ ఉన్నారు. తర్వాత ఎలక్షన్ టైంలో మా అడ్వర్స్ నోటీస్కి వచ్చినటువంటి వాళ్ళు ఇంకొంతమంది 1,800 మంది పైన ఉన్నారు. ప్లస్ వీళ్ళు కాకుండా మళ్ళీ ఎలక్షన్ రోజు కొంత ట్రబుల్ క్రియేట్ చేసే వాళ్ళు అని చెప్పి కొంత ఇంతకుముందు మన అనుభవం ప్రకారం ఉన్న వాళ్ళు 4,081 మందిని బైండ్ ఓవర్ చేసినాము. సో ఈ విధంగా బ్యాడ్ క్యారెక్టర్స్ ని, ట్రబుల్ మాంగర్స్ ని ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ బైండ్ ఓవర్ చేసింది. అట్లాగే లాస్ట్ 15 days లో 398 NPWs ను కూడా, నాన్ బెయిలబుల్ వారెంట్స్ ను కూడా ఎగ్జిక్యూట్ చేసినాం. ఎన్నికల బందోబస్తులో భాగంగా సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో 20 ఇంటర్స్టేట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 181 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 167 స్టాటిక్స్ సర్వేలైన్స్ టీమ్స్ నిరంతరం నిఘా పెట్టనున్నాయి. మోడల్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 3,09,00,000 విలువైన నగదు, మద్యం, డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇప్పటి వరకు 142 కేసులు నమోదు చేశామని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. మొత్తం లాస్ట్ 15 days లో 3 కోట్ల పైన సీజర్స్ ఉన్నాయి. అందులో 1,30,00,000 వరకు క్యాష్ సీజర్స్, 1,21,00,000 వరకు లిక్కర్ సీజర్స్, మద్యం స్వాధీనం చేసుకున్నాయి. అట్లాగే 15.7 lakhs వర్త్ ఆఫ్ డ్రగ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ 15 days టైంలో. సో టోటల్ 142 మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ కేసులు కూడా బుక్ చేసినాం. మొత్తం 8,203 పోలింగ్ స్టేషన్స్ ఉంటే వాటిని హైపర్ సెన్సిటివ్ కింద 1,302 స్టేషన్స్, పోలింగ్ స్టేషన్స్, 1,926 సెన్సిటివ్ పోలీస్ స్టేషన్స్ గా, అట్లాగే మిగతా వాటిని 4,975 మిగిలిన 4,975ను నార్మల్ పోలింగ్ స్టేషన్స్ గా కేటగరైజ్ చేసినాం. దానికి తగ్గట్టుగా హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ కి ఎంత బందోబస్తు పెట్టాలి, నార్మల్ పోలింగ్ స్టేషన్స్ కి ఎంత బందోబస్తు పెట్టాలి, తర్వాత సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ కి ఎంత బందోబస్తు పెట్టాలి, దాని ప్రకారం ఒక నిర్ణయం తీసుకొని ఆ విధంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. సైలెంట్ పీరియడ్ అమల్లోకి వచ్చిందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు. ముఖ్యంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, భయభ్రాంతులకు గురిచేయడం వంటివి చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఇప్పటికే 398 నాన్ బెయిలబుల్ వారెంట్లను పోలీసులు అమలు చేశారని తెలిపారు. ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లు ఎటువంటి భయం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డీజీపీ శివధర్ రెడ్డి ఓటర్లను కోరారు.